మతం మార్చడం అనేది పాత రోజుల్లో 3 పద్ధతులుగా జరిగింది. భారతదేశం మీద దండయాత్ర చేసి, ఇక్కడున్న హిందూ దేవాలయాలు ధ్వంసం చేసి, ఆ విగ్రహాలను ధ్వంసం చేసి, ఆ గుళ్ళని శిథిలం చేసి, దానిపైనే మసీదులు కట్టి, మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడతాడు, ఆయన్నే కాపాడుకోలేదని ప్రచారం చేసి, బ మతం మారమని అడగటం నంబర్ 1. నంబర్ 2 అలా మతం మారకపోతే జిజియా టాక్స్ లాంటిదేసి, పన్ను వేసి, లేదంటే ఆ ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి వాళ్ళ వైపుకి లాక్కెళ్ళి మతం మార్చుకోవడం రెండోది. మూడోదొచ్చేటప్పటికి ప్రేమ పేరుతో వంచించి అమ్మాయిల్ని తీసుకెళ్ళి చేసుకోవడం. లైక్ 'తాజ్‌మహల్' లాంటి సిస్టమ్స్. ఇవి జరిగినాయి, అయిపోయినాయి. ఇప్పుడు రోజుల్లో ఇవాళ అలాంటిదే కొత్త మోడల్. అప్పుడు యుద్ధాలు చేసి దాడులు చేయడం కాకుండా ఇప్పుడు ఇంకొక కోణంలో జరుగుతుంది. ఆహ్, ఇప్పుడు హిందువుల్లో మగపిల్లలకొచ్చేటప్పటికి నువ్వు ఖచ్చితంగా వాడు చదువుతున్నప్పుడే, వాడు 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడే, "అరేయ్! నువ్వు మగాడివి, ఇంటికి మగపిల్లాడివి, నువ్వు ఇంటిని పోషించాలి, అమ్మానాన్నలు పోషించాలి, కట్టుకున్న భార్యను పోషించాలి, నీ బిడ్డల్ని పోషించాల్సొస్తుందని" చెప్తానే పెంచుతుంటారు వాడిని. వాడికి ఇక చదువు, చదువు, చదువు అదే ఉంటది. ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా వాడికి అదే ఉంటది. బాధ్యత, బాధ్యత, బాధ్యత అనేది. దాంతో వాడికి ప్రేమించే టైం ఉండట్లేదు, తీరిక ఉండట్లేదు. పాపం ఎన్ని సినిమాలు చూసినా సరే. ఆహ్, కుదిర్చిన పెళ్ళిళ్ళు ఇట్లాంటిది ఎక్కువ నడుస్తుంది. అదే ఇక్కడ నలుగురో, ఐదుగురో, 10 మందో పిల్లలున్నారు కాబట్టి, వీళ్ళలో ఎక్కువ మందిని చదివించలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళని కొంతమంది మత పెద్దలు మంచి గ్లామరస్‌గా తయారై బాగా తిరగండని జెప్పి, అమ్మాయిల్ని మీరు హిందూ అమ్మాయిని చేసుకుంటే మీకింతిస్తాం. అంటే ప్రోత్సాహం వాళ్ళ దృష్టిలో. ప్రోత్సాహం అనేటటువంటిది పైకి, మత మార్పిడి మరొకటి. ఆ మధ్యన మొన్న జిమ్‌కి సంబంధించి 80 మంది మహిళల్ని, ఇప్పుడు 20 మంది తాజాగా మిర్జాపూర్ దగ్గర జరిగినటువంటిది. 20 మంది అమ్మాయిల వీడియోలు. వీళ్ళేం జేస్తున్నారు, మంచి గ్లామరస్‌గా ఉంటారు. సినిమా స్టైల్‌లో కనబడతారు. హిందూ పేర్లే పెట్టుకుంటారు. హిందూ అమ్మాయిలతో స్నేహం జేస్తారు. వాళ్ళకి కావాల్సింది బ్యూటీ పార్లర్‌కెళ్ళడానికి అవసరమైన డబ్బులు, హోటల్‌లో తినడానికి అవసరమైన డబ్బులు, పేద అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారు. అట్లాగే టార్గెట్ చేసి వాళ్ళని ఆ పైన ఆహ్, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకొని, ఆ వీడియోలు తీసి, ఆ పైన బ్లాక్‌మెయిల్ చేసి, ఈ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్‌ని వీళ్ళ ట్రాప్‌లో పడేటట్టు చేసి, లేదా బలవంతంగా తీసుకొచ్చి పెట్టి, మళ్ళీ వాళ్ళ వీడియోలు తీసి అట్లా ఇదొక చైన్ వ్యాపారం తరహాలో చేస్తున్నారు. ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలే టార్గెట్ అవుతున్నారు. చెక్ చేసుకోవాల్సింది.